భూ పోరాట యోధుడు సాయుధ విప్లవ అమరవీరుడు వీరంకి రాజగోపాలరావు 56వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక 16వ డివిజన్ కొబ్బరితోటలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజగోపాలరావు స్మారక స్తూపానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె డాక్టర్ గుమ్మడి వెన్నెల మాట్లాడుతూ రాజగోపాలరావు భూమి కోసం, పేదల హక్కుల కోసం తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని కొనియాడారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వారిపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అన్యాయంగా హత్యలకు పాల్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు పాల్గొని రాజగోపాలరావు సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ కోఆప్షన్ సభ్యులు శంకర్రావు, బహుజన బంధు అట్టడుగు వర్గాల రాష్ట్ర నాయకుడు కొనగళ్ల జగన్నాథరావు, ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, కుటుంబ సభ్యులు వీరంకి త్రినాథ్, వీరంకి పండు తదితరులు పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. నీ నోటి పాటలై చిత్తుబొత్తు పాటలల్లి మీ గోసి మీ గొంగలి మీ గజ్జలు కట్టుకొని గల్లు గల్లు ఆడా వస్తున్నా మాయమ్మాలార పల్లె పల్లె పాడా వస్తున్నా మాయమ్మాలార కన్ను కన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలార నన్ను కన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార రాబడ్డ ఊపిరి తెచ్చి ఊదు మంది రాగం తీసి కిడ్నీ పొంటిపోయిన తూట మీటు మంది కిన్నెరనేమో ఎడమ చేతిని చిల్చిన తూట ఎత్తు మంది ఎర్ర జెండా ఆ వెన్నముకల ఉన్న తూటమ్మో మాయమ్మాలార అన్న పద పాడుదామందో మాయమ్మాలార వెన్నముకల ఉన్న తూటమ్మో మాయమ్మాలార అన్న పద పాడుదామందో మాయమ్మాలార నీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార నీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలార నగినాలలో మాయమ్మాలార నగినాలలో మాయమ్మాలార పాదాలకు వందనాలమ్మో. నాకు పెద్దగా రాజగోపాల్ గారి గురించి నాకు తెలియదు. ఎందుకంటే 56వ వర్ధంతి సభలో పాల్గొనడం మటుకు నా అదృష్టం బాగా భావిస్తున్నా. డెఫినెట్గా ఏదైతే ఆ రోజుల్లో ఏలూరులో మరి కమ్యూనిస్ట్ వెళ్తే బాగా, ఎందుకంటే పూడి అప్పలస్వామి గారి ముందు నుంచి కూడా ఏలూరులో ఏదైనా పార్టీ గెలిచిందంటే ప్రప్రథమంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు హెడ్ క్వార్టర్గా కమ్యూనిస్టులే గెలుస్తూ ఉండేవారు. రాను మరి తగ్గిపోటు, అనేక పార్టీలు రావటం, మరి అనేక విధాలైన కమ్యూనిస్టులకు ఇబ్బందులు జరగడం ఇవన్నీ కూడా జరిగి మరి ఈ రోజున ఏదైతే ఆ భావాలు మటుకు ఎట్టి పరిస్థితుల్లో పోలేదు. ఈ రోజున రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టినా, పీజేఆర్ఎస్ పెట్టినా అది ఆ భావాలు ఉన్న వాళ్ళే పెడుతున్నారు అనేది మనందరం కూడా గుర్తించాలి. డెఫినెట్గా ప్రజల కోసం ఎప్పుడూ కూడా పోరాటం చేసే వారిని గుర్తించుకుంటూ అదేవిధంగా చిరస్మరణీయంగా రాజగోపాల్ అందరూ గుర్తుండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను,
యావత్ భారతదేశ ప్రజలకందరికీ ప్రశ్న. ఒక దళిత బహుజనుల పిల్లలు, ఒక అట్టడుగున పుట్టిన పిల్లలు, మనిషిగా గుర్తించని మానవ జాతివి నుంచి వచ్చిన బిడ్డలు, నాలాంటి బిడ్డలు ఎంతో అమరుల త్యాగాలు, వాళ్ళ బిడ్డలు అమరుల బిడ్డలు ఏ అమెరికాలో చదువుకోవద్దా? ఏ బెంజ్ కార్ల తిరగొద్దా? ఏ బిజినెస్లు చేయొద్దా? ఎట్టే చేస్తుండాలా మీ కళ్ళకు? దాన్ని తిరగరాయాలి. మన బిడ్డల్ని చదివియాలి. మన బిడ్డల్ని పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, బిజినెస్ పర్సన్లు, రాజకీయ నాయకులుగా చేయాలి. మన బిడ్డల్ని అమెరికా పంపించాలి. మన బిడ్డల్ని బెంజ్ కార్ల తిరగాలి. వద్దురా వద్దురా కొడక దొరలతోని యుద్ధం వద్దని, వద్దురా వద్దురా కొడక దొరలతోని యుద్ధం వద్దని, నెత్తి నోరు మొత్తుకున్నా ఎంత చెప్పినా వినకపోతివి, మొండివాడివి దండివాడివి, శ్రమలు నిండిన గుండెవాడివి. మరి పండు తిరునాథ్ గారు వారి యొక్క ప్రధానగారు అయినటువంటి ఈరంకి రాజగోపాల్ గారి యొక్క 56 వర్ధంతి సభని నిర్వహించడం చాలా సంతోషం. అంటే ఇందాకే ప్రసాద్ గారు చెప్పారు, వేరు పార్టీలు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ప్రధాన గారి యొక్క వర్ధంతిని నిర్వహించి వారి యొక్క ఆశయాల్ని, వారి యొక్క ఆలోచనల్ని గుర్తు చేయాలి. భౌతికంగా వారు మన ముందు లేకపోయినా వారి యొక్క ఆశయాల్ని, ఆలోచనల్ని ముందుంచాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది నిరంతరం కూడా జీవించి ఉంటుందనే దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, మరి ఇదే కార్యక్రమాన్ని, ఎందుకంటే చాలామంది దేశం కోసం, బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం పోరాడి వారి యొక్క ప్రాణాలు అర్పించిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు. వారు మన ముందు ఒక స్తూపాల రూపంలోనూ, శిలా విగ్రహాల రూపంలోనూ వారి యొక్క ఆశయాల్ని, వారి యొక్క పోరాటాలని మనకు గుర్తు చేస్తూ నిరంతరం కూడా కనిపిస్తూ ఉంటారు. ఆయన్ని స్మరించుకోవడానికి ఒక సభని పెట్టుకుంటాం. దీన్ని ఒక వారసత్వంగా ముందుకు తీసుకెళ్తాం. భవిష్యత్తులో కూడా అన్నందుకి వారి కుటుంబ సభ్యులుగా వారి రక్త సంబంధం, వాస్తవానికి వర్గ సంబంధం ఆయనది పీడిత వర్గం కోసం నా శ్రామిక వర్గం అని తప్పించిన వాడు రాజగోపాలరావు గారు. మా పెదనాన్న అని రక్త సంబంధంతో స్పందించారు పండు తిరునాళ్ళు. వీళ్ళ రక్త సంబంధంతో స్పందించిన ఆయనది వర్గ బంధం, శ్రామిక వర్గ బంధం, పీడిత వర్గ బంధం. కనుకనే పండు తిరునాళ్ళతో సహా ఆ కుటుంబ సభ్యులు, రాజగోపాలరావు గారు కూతురు కూడా ఇప్పుడే పరిచయం అయింది, వారికి మా విజ్ఞప్తి ఏంటంటే ఆయన్ని స్మరించండి. భవిష్యత్తులో ఆయన ఆశయాలకి ప్రచారాన్ని కల్పించండి. మా పార్టీ సిపిఎంఐ న్యూ డెమోక్రసీ, దాని అనుబంధ కార్మిక సంఘాలు, అనేక సంఘాలు ఇక్కడ ఉన్నాయి. తప్పనిసరిగా మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని, భవిష్యత్తులో కూడా దీన్ని సాంప్రదాయంగా కొనసాగించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చెప్తూ ముగిస్తాను.